తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్, ఫార్మా, నర్సింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి ప్రొఫెషనల్ విద్యా కాలేజీలు ఈ రోజు నుంచి నిరవధిక బంద్ ప్రకటించాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కాలేజీల యాజమాన్యాలకు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు చెల్లించడం లేదని ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు. అవి చెల్లించే వరకు కళాశాలలు నడపబోమని స్పష్టం చేశారు. దీనిపై గత 2 రోజులుగా చర్చలు జరుగుతున్నప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ స్పష్టం చేసిన వివరాల ప్రకారం కాలేజీలు విద్యార్థులకు మంజూరు చేసిన బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే విద్యారంగం సంక్షోభంలో ముచ్చిపోస్తుంది. ఫెడరేషన్ నేతలు ఉన్నత విద్యా మండలి చైర్మన్లతో సమావేశం జరిపి తమ డిమాండ్లను ప్రభుత్వానికి మళ్లీ స్పష్టం చేశారు. ప్రైవేటు కళాశాల యాజమాన్యాల ప్రధాన డిమాండ్లు: ఇప్పటికే టోకన్లు ఇచ్చిన 1,200 కోట్ల పెండింగ్ బిల్లును దసరాలోపు చెల్లించాలి. 4,000 బకాయిలు డిసెంబర్ 31లోపు చెల్లించాలి. బోధనల రుసుములను ఎప్పటికప్పుడు చెల్లించేందుకు ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటుపై ఫీజిబిలిటీ నివేదికను అక్టోబర్ 31లోపు విడుదల చేయాలి. ఈ విద్యా సంస్థల నుంచి కొత్త ఫీజులకు సంబంధించిన జీవోను, ఫీజు రీయింబర్స్మెంట్ను డిసెంబర్ 31లోపు విడుదల చేయాలి. విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజ్ యాజమాన్యాలను ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ బంద్ వల్ల ప్రస్తుతం విద్యారంగానికి, విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని విద్యారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి తాజా అప్డేట్ కోసం మా ఎన్ని న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎన్ని న్యూస్ యాప్ను చూస్తూ ఉండండి.